నమస్తే. నందుపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన దేశపాగ నరసింహ వినూత్నంగా కూడా తమ గ్రామంలో తను గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో మాదక ద్రవ్యాలపైన ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామంలో యువత వాటి బారిన పడకుండా, వాటికి బానిస కాకుండా కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల మనస్సును దోచుకున్నారు. గ్రామంలో సర్పంచ్గా ఎన్నికైన అనంతరం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, వీధి లైట్లు, డ్రైనేజీ, అలాగే రోడ్ల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానంటూ కూడా తమ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళే రోడ్లు ముఖ్యంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య. వాటిని వెంటనే కూడా అధికారులతో మాట్లాడి, అలాగే వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్ సహకారంతో మరిన్ని సమస్యలను కూడా తక్షణమే పరిష్కరిస్తానంటున్నారు దేశపాగ నరసింహ. అలాగే తమ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా డ్రైనేజీ, అలాగే మంచినీటి సమస్య, ఈ రెండింటినీ కూడా త్వరితగతిన అధికారులతో మాట్లాడి వెంటనే తమ గ్రామానికి ఉన్నటువంటి 2 సమస్యలను కూడా పరిష్కరిస్తానంటూ కూడా, అలాగే స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన స్థలం, తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆర్థికంగా కూడా దహన సంస్కారాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి నిధులను కూడా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎవరైనా సరే సమస్య ఉంది అంటే మాత్రం ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా వార్డు మెంబర్లు, అలాగే ఉప సర్పంచ్ దృష్టికి తీసుకురావాలంటూ వారి సహకారంతోనూ ప్రజల సహకారంతో మన గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ కూడా ప్రజలందరూ కూడా మన గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలంటూ, తనకు సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇంత నమ్మకం ఉంచి తన గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ముఖ్యంగా గ్రామంలో మహిళా ఓటర్లకు, వృద్ధులకు, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, అలాగే వార్డు మెంబర్స్ కూడా పాల్గొనడం విశేషం. సార్, ముందుగా మీకు నందుపల్లి గ్రామ సర్పంచ్గా మిమ్మల్ని గెలుచుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ సార్. సార్, మీరు ఏ పార్టీ మీద మీరు గెలిచారు సార్? బీఆర్ఎస్ పార్టీ మీద నేను గెలిచాను. సార్, మీ పేరు సార్ ముందుగా? నా పేరు నరసింహ, దేశపాగ నరసింహ. ఓకే సార్, ఏ పార్టీ మీద గెలిచారు? బీఆర్ఎస్ పార్టీ మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను గెలవడం జరిగింది. ఎన్ని ఓట్ల మెజార్టీతో సార్? 54 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. సుమారుగా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి సార్? మా గ్రామంలో 580 ఓట్లు ఉంటాయి. ఓకే, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి సార్? 8 వార్డులు ఉంటాయి. మీ ప్యానెల్ నుండి 8 వార్డులలో మీ మెంబర్స్ ఉన్నారా? మా ప్యానల్ నుంచి 8 వార్డులు కూడా మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎంతమంది గెలిచారు సార్? మరి 5 వార్డులు గెలిచినాము. ఉప సర్పంచ్ సార్? ఉప సర్పంచ్ మా క్యాండిడేట్. మీ ఏం పేరు సార్? ఎజాజ్. ఓకే సార్, మరి మీరైతే ప్రచారం అయితే 15 రోజులు జోరుగా సాగింది మీ ప్రచారం ఎన్నికల ముందు. మరి ప్రచారంలో భాగంగా మీరు మీ గ్రామస్తులకి ఏమైనా హామీలు ఇచ్చారా? ఏం హామీలు ఇచ్చారు సార్? మేము ఊర్లో అభివృద్ధి అన్ని చేస్తాము. ఏదన్నా ఏ సమస్యలు ఉన్నా ముందుకి కష్టపడి మేము మీకు అందుబాటులో చేస్తామనే నమ్మకంతో మాకు ఓట్ చేస్తాం. సార్, మీరు గతంలో కూడా సర్పంచ్ గా ఉండి 2018లో సర్పంచ్ గా పోటీ చేశాము. ఓకే సార్. అయితే మేము ఒక 30 ఏళ్ళతో ఓడిపోవడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందని చెప్పి మళ్ళీ నేను మళ్ళీ పోటీలో లేవడం, 54 ఓట్ల మెజార్టీతో మనం గెలవడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ కొన్ని హామీలు అయితే, పథకాలు అయితే ఇచ్చిరు, ఇందిరమ్మ ఇల్లు, అది ఇది అని చాలా ఇచ్చారు. సరే, మరి ఇప్పుడు మీరు ప్రచారం చేసేటప్పుడు మాకి దాంట్లలో వ్యతిరేకత, అంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఇంకా దేని మీదనైనా మాకు ఇది కాలేదు అని చెప్పేసి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్? ఏం రాలేదు. అంటే ప్రజల సమస్యలు ఏం చెప్పుకోలేదా సార్ మీకు ప్రచారం చేసేటప్పుడు? చెప్పారు మేడం. సార్, అయితే ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఆగి ఉన్నాయో ఇప్పుడు మీరు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో అవి ఇప్పించే బాధ్యత మాదని చెప్పి మేము హామీ ఇచ్చినాము. ఓకే సార్. అదొకటి. ఊళ్ళో నుంచి ఒక 60 ఫీట్ల రోడ్డు బయటకు తీసిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చాము. ఎక్కడి నుండి సార్? ఊళ్ళో నుంచి బయటకి నాగరం రోడ్డు ఉంది కదా, నాగరం నుంచి గోల్కొండ వెళ్ళే రోడ్డు, గోల్కొండ నుంచి నాగరం వెళ్ళే రోడ్డు ఉంది కదా. ఈ నందుపల్లికి రోడ్డు లేదు మేడం. అయితే ఈ నాగరం నుంచి గోల్కొండ నుంచి రావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అయితే మధ్యలోకి ఒక రోడ్డు తీస్తామని చెప్పి మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు సర్పంచ్ గా గెలిస్తే అది చేపిస్తానని? ఓకే సార్, ఇంకా అది కాకుండా ఇంకా ఏమైనా హామీలు ఇచ్చారా సార్? మాకు ఆ రోడ్డు గురించి మా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. గెలిచిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మా రోడ్డు మధ్య నుంచి మా ఊరు డెవలప్మెంట్ గురించి మా రోడ్డు తీపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్, మీరు మా ఛానల్ తరపున మీ గ్రామస్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఏం లేదు మేడం, మాకు ఇంతకుముందు కూడా గతంలో ఓడిపోవడం జరిగింది కాబట్టి
ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి గెలిపించారు కాబట్టి మీకు వెళ్ళవేళలా నా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి మీకు కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, నందుపల్లి గ్రామ పంచాయతీ మీరు ఉప సర్పంచ్ గా గెలిచినందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. సార్, మీ పేరు? షేక్ ఎజాజ్ మేడం. ఓకే సార్. సార్, మీరు ఎన్నో వార్డ్ మెంబర్ సార్? మేము 5వ వార్డు మెంబర్ మేడం. నందుపల్లి గ్రామ పంచాయతీ నుంచి 5వ వార్డుగా పోటీ చేయడం జరిగింది. ఓకే సార్, మీ పైన ఎంతమంది, అంటే మీతో పాటుగా ఎంతమంది పోటీ చేశారు? పొజిషన్ అన్నట్టు ఒకరే మేడం, ఒకటే అభ్యర్థి. ఓకే, ఎంత మెజార్టీతో గెలిచారు సార్? మేము 10 ఓట్ల మెజార్టీతో గెలిచాం మేడం. ఓకే, మీరు ఏ ప్యానెల్ నుండి నిల్చున్నారు సార్? మేము దేశప్రధాన నరసింహన్న ప్యానల్ నుంచి సర్పంచ్ ప్యానల్ నుంచి ఉన్నాం మేడం. ఓకే సార్. అయితే మీరు వార్డ్ లో అయితే ప్రచారం అయితే చేసిరు కదా సార్? మరి ప్రచారం చేసినప్పుడు మీ వార్డ్ మెంబర్స్, అంటే మీ వార్డ్ అంటే కొంతమందే ఉంటారు, ఆ కొంతమందిలో ఏమైనా మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి మీకు ప్రచారంలో భాగంగా ఏమైనా చెప్పుకున్నారా? చెప్పుకున్నాం మేడం. ఏం చెప్పారు సార్? ఏం సమస్య ఉందని చెప్పారు మీ వార్డ్ మెంబర్లు? వార్డ్ లో సమస్య ఏమున్నా గానీ, హెల్త్ పరంగా గానీ, కుటుంబ కొట్లాట పరంగా గానీ, చిన్న ఇష్యూలు ఉన్నా గానీ సమస్యలు పరిష్కరిస్తాం. వార్డుల పరంగా వీధి లైట్లు గానీ, డ్రైనేజీలు గానీ అన్ని పరిష్కరించి సర్పంచ్ తో ముందుకెళ్లి ఆ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి వాగ్దానం తీసుకున్నాం. ఆ పనులు కూడా రాబోయే రోజులలో చేస్తాం మేడం. ఇప్పుడు గెలవగానే చెప్పేసి అయిపోదు. చేసే పని మాది కాబట్టి మేమే చేస్తాం, మేమే చేసి చూపిస్తాం. అది ఇక మా వార్డు పరంగా గానీ, ఊరు పరంగా గానీ. ఇప్పుడు వార్డు పరంగా అనుకుంటే ఇక మాకు మంచిది కాదు కదా మేడం. ఇప్పుడు వార్డుకో మాట ఇచ్చినాం, వార్డు ఫస్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. మిగతా విషయాలలోకి వస్తే మా వార్డు మెంబర్లు, సర్పంచ్, బృందం పరంగా అన్ని పనులు కూడా ఊరికి చేయవలసిన పని గిట్ట చేసుకుంటాం మేడం. అన్ని గిట్ట ఐకమత్యంతో చేసుకుంటాం. ఎలాంటి అపోహలు గానీ, నిందులు కానీ మాకు రాకుండా చేసుకుంటాము. అన్ని గిట్ట మాకు మంచిగానే ఉంది. మా సర్పంచ్, మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ లో మేమే కాబట్టి ఎవరికి ఏమున్నా గానీ అపోజిషన్ కాకుండా వాళ్ళు వీళ్ళు అనకుండా అందరం కలిసికట్టుగానే పనిచేసుకుంటాం మేడం. మీరు గెలిచిరు, మేము ఓడిపోయినాం అనే దృష్టి మాకొద్దు. అందరం ఊరోళ్ళమే కాబట్టి అందరం మంచిగానే ఉండాలి, అందరం మంచిగానే చేసుకుంటాం మేడం. ఓకే సార్, మరి మీరు ఏమైనా హామీలు ఇచ్చారా? నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మన గ్రామాన్ని ఈ విధంగా చేద్దాం, అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చారా మీరు? ఏమైనా ఇచ్చినాం మేడం హామీలు. ఏమున్నా పరిశుభ్రం గానీ, వాతావరణం గానీ, చిన్న కలుపు మొక్కలు గానీ, అవన్నీ ఎలాంటివి గానీ మనకి ఏ సమస్య ఉన్నా ఇప్పుడు వార్డు పరంగా అయితే అన్ని సీసీ రోడ్లు ఉన్నాయి మేడం. ఎక్కడ పోయినా చెత్త గానీ, మురికి చెత్త గానీ, అండర్ డ్రైనేజ్ లీకేజీలు గానీ అన్ని చేపిస్తాము. అన్ని గీత మీకు ఇళ్లవేళలో మేము అధికారంలో ఉన్న రోజుల్లో ఇళ్లవేళలో మీకు సహాయపడతామని కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే మేడం, మా ఊర్లో ఒకటి డ్రగ్స్ అనే విషయం కూడా మాకు వచ్చింది. పోలీసు అధికారులు కూడా మాకు ఇన్ఫార్మ్ చేశారు, మీ ఊర్లో చిన్నపిల్లలు చెడిపోతున్నారు, ఆ డ్రగ్స్ గురించి పట్టించుకోండి సార్ అని చెప్తే, సరే అది గిట్ట మేము చెప్పి కూడా పెట్టినాం. ఇంకోటి డ్రగ్స్ విషయానికి వచ్చినా గానీ, ఇంకా మా వార్డు మెంబర్ల పరంగా గానీ, ఇంకా గత 7-8 సంవత్సరాల నుంచి మేడం చూస్తున్నాం, ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. ఇంకోటి తాగి మద్యపానానికి బాగా ఆరోగ్య హానికరానికి వచ్చేసి చనిపోతున్నారు మేడం. మందు ఎక్కువ, అంటే డ్రింక్ తీసుకొని ఎక్కువ మొత్తంలో బానిసలు అవుతారు. కాబట్టి మా ఊరు ప్రజల నుంచి నేను కోరుకున్నది ఒకటే మేడం, మందుకు బానిస కాకండి, తాగకండి. మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాలు చూసుకుంటే మీ ఆరోగ్యంలోనే మా భాగ్యం ఉంది. కాబట్టి మేము అందరితో చెప్పదలుచుకునేదంటే, దాన్ని ప్రత్యేక మా నందిపల్లి గ్రామ ప్రజలకు మందుకు దూరంగా ఉండండి, తమ కుటుంబాలను ఆరోగ్యంగా, తమ పిల్లలతోనే ఎల్లవేళలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఇంకోటి మేడం ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు శ్మశానానికి వచ్చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మేడం మా ఊర్లో. మాకైనా, ఎస్సీ వాళ్ళకైనా, ముస్లిం వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా బృందం తరఫు నుంచి నేను ముందు మా హామీ ఇచ్చినట్టు ప్రకారం సర్పంచ్ గారు మేము కానీ హామీ ఇచ్చినట్టు ఏదైతే ఉందో హామీ పూర్తి చేయాలని చెప్తున్నాం, చేస్తాం కదా. ఏంటంటే మా హిందూ శ్మశాన వాటికలలో 2 బోర్లు వేయించడం జరుగుతుంది. ఇంకోటి అక్కడ స్నానాలు కానీ, నీళ్లు, బట్టలకు కానీ గదులు కట్టించి ముందుగా ఫస్ట్ ఆ పని చేయాలని చెప్పి ఇంకా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు ఆయుష్యం ఎప్పుడు పోతుందని చెప్పి మన చేతిలో లేదు కదా. కాబట్టి ఆ పని ముందు చేసి తర్వాత మిగిలిన పనులంతా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, అంటే శ్మశాన వాటిక అది అనేది ఫస్ట్ అదొకటి కంప్లీట్ చేస్తానంటారు. చేద్దాం మేడం, తర్వాత మిగతా పనులు కూడా చేస్తాం, ఒక్కొక్కటి చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు నాగారం నుండి నందిపల్లికి వీధి లైట్లు కూడా వేయిస్తాం మేడం. ఆల్రెడీ బ్లాక్ అయింది కాబట్టి ఆ బ్లాక్ అయిన వైర్లు లైట్లను కూడా
మనం ప్రత్యేకంగా ఒక లేబర్ పెట్టి మొత్తం చేయించడం జరుగుతుంది. ఇంకోటి గోల్కొండ రోడ్ ఎక్కువ రష్ ఉంది కాబట్టి మా సర్పంచ్ ఇచ్చిన హామీ ప్రకారం మాకు మధ్యలో నుండి రోడ్ వస్తే మా ఊరు డెవలప్ అవుతుంది. మా ఊరు చౌరస్తా అని పేరు ఎక్కువ రాబోయే రోజుల్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాకు ఆ రోడ్ వస్తే అందరికీ ఎల్లవేళలా సంతోషంగా ఉంటుంది. మండలంలో కూడా మా ఊరు చౌరస్తా కానీ మా చిన్న మొత్తంలో వచ్చే పోయేటోళ్ళకి కానీ రాకడ పోకడకు ఎలాంటి ఇబ్బందులు జరగాయని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.